ఎస్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్లిస్ అవేర్నెస్ అనేటువంటి ఈ రెండు విషయాల గురించి తెలుసుకుందాం. అసలు అవేర్నెస్ అంటే ఏమి అంటే, ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది. వచ్చి, సార్ మేము ఏమి చేశాం సార్, మేము తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చు కదా, తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా పుట్టింటి నుంచి మెట్టినింటికి మమ్మల్ని పంపిస్తూ ఉంటారు. ఆడపిల్ల అంటే ఈడపిల్ల అనకుండా ఆడపిల్ల అనేటువంటిదని మమ్మల్ని ఇలా తరిమేస్తుంటారు ఎందుకు సార్? తర్వాత వయసులో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నావు, లేకపోతే అట్లా తిరుగుతున్నావు, లేటుగా వచ్చావు, చిన్న బట్టలు వేసుకున్నావు అని మాకు స్వేచ్ఛ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఏం సార్, నన్ను యాక్చువల్గా ఆడదానిగా పుట్టడం శాపమా సార్? ఆడ మగ ఇద్దరు సమానం అంటుంటారే, మరి ఏమి ఆడబతుకు అనేటువంటిది చాలా దుర్భరంగా అనిపిస్తుంది కదా సార్. నాకు నువ్వు పిల్లల్ని ఇచ్చావు అని మొగుడిని మెచ్చుకోవాలి. ఓకే, వాడా ఊరికే రాడు, ఎంతో కొంత కట్నం ఇవ్వాలి, మా నాన్న మాటలు పడాలి, కాళ్ళు కడగాలి, మళ్ళీ నెత్తిన జల్లుకోవాలి. సో ఏమి యాక్చువల్గా వై ఫిమేల్ లైఫ్? అందరూ కూడా ఆడవాళ్ళు లక్ష్మీదేవి అంటారు, ఎక్కడ ఉంటే అక్కడ చాలా గొప్పగా ఉంటుంది ఆ సా రాజ్యము అంతా కూడా, ఆ ప్రదేశం అంతా కూడా స్త్రీ గౌరవింపబడిన చోట. ఇవన్నీ వింటుంటాం. ఇల్లాలు గౌరవింపబడితే ఇల్లంతా కూడా చాలా గొప్పగా ఉంటుందని, ఇంటికి దీపం ఇల్లాలి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, వినడానికి బాగానే ఉన్నాయి. ఎందుకు మాకు ఈ రకమైనటువంటి వ్యత్యాసం బాగా కనిపిస్తుంది, సెకండ్ సిటిజన్ లాగా అనిపిస్తుంది అంటే, అమ్మా నువ్వు ఎలా ఉన్నావంటే దీనికి ఒకే ఒక సమాధానం చెప్తాను, నొచ్చుకోకూడదు అన్నా. నువ్వు బాధపడకూడదు. మనము బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఆడజన్మ ఎందుకు వస్తుందంటే, ఈడ ఉన్న గొప్పతనాన్ని ఎప్పుడైతే మనం గమనించకపోతే, ఆడైనా గొప్పది మనము దాన్ని గుర్తిస్తామా అనేటువంటి ఒక ఛాలెంజ్ అమ్మ మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఈడ ఉండకుండా ఆడ ఉంటాము అని అన్న. అదేం సార్, నాకు అర్థం కాలేదు మీరు చెప్తున్నది అంటే, ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చూడకపోతే అక్కడ వెళ్ళి మనం చూసేటువంటి అవకాశం వస్తుందమ్మా. ఎవరైతే ఎస్ ఐ డోంట్ వాంట్ టు సీ, అందుకే చూడండి, ఆడపిల్లలుగా ఉన్నప్పుడు నేను అందంగా ఉన్నాను అనేటువంటి స్థితిలో ఉండరు. నువ్వు అందమైనటువంటి చీర కట్టుకున్నావు, లేకపోతే అలంకరించుకోవడంలో చాలా బాగుంది అని వేరే వాళ్ళు ఎంత గొప్పగా అభినందిస్తేనే అంత హాయిగా అనిపిస్తుంది అన్నట్టు. చివరికి అద్దమన్నా ఉండాలన్నట్టు. మీ ఆడతనాన్ని చాలా మీరు గుర్తించే దానికోసం. కాబట్టి ఈ రకమైనటువంటి కండిషనింగ్ ఉన్నటువంటి దాంట్లో అవేర్నెస్ అనేది కోల్పోయారమ్మా మీరు. ఈడ కోల్పోయారు, ఆడనే మీరు అవేర్నెస్ అనేది వస్తుంది. ఎలా అయితే ఉన్న దాంట్లోనే మనం ఉన్నతి అనేది ఎప్పుడైతే చూడకుండా, ఉన్నతీకరింపబడాలనేటువంటి మనకు కలిగినటువంటిది ఏమవుతుందంటే, దట్ ఈస్ ఫెమినైన్ నేచర్ను ఎక్కువగా శరీరం తీసుకునేలా చేస్తుంది అన్నట్టు. ఉన్న చోటనే మనం ఎప్పుడైతే ఈడనే దాన్ని చూడాలన్నట్టు, అంటే ఇక్కడే అవేర్నెస్ చూడాలి. ఏదో అందుకే అంటుంటారు చూడండి, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నటువంటి తీరు అని అంటుంటారు. అలాగే ఏదో జరిగిన తర్వాత మనము దాని యొక్క గొప్పతనాన్ని గుర్తించడం అనేటువంటిది. అందుకే చూడండి, అన్ని అమ్మలక్క కబుర్లు అంటారు అన్నమాట. ఎందుకు వస్తాయి అమ్మలక్క కబుర్లు? బేసిక్గా అంటే, ఒకరి విషయాలను మనము దాని మీదనే మనము ఆడ విషయాలను, ఇక్కడ విషయాలు కాదు, ఆడ విషయాలను, ఈడ విషయాలు కాదు, ఆడ విషయాలను గురించి ఎక్కువగా చర్చించేటువంటి స్వభావం అనేది కనిపిస్తుంది. ఎలా అయితే మన ధర్మరాజుకు ఆడవారి మాటలు అర్థాలు వేరనేటువంటిది ఒకవైపు ఉంటే, నోట్లో మాట దాగదు అనేటువంటిది, అంటే నోరు అనేటువంటిది మనం బేసిక్గా ఆలోచిస్తే మనం భోజనానికి అనుకుంటాం.
అంతవరకే అనుకుంటాం కానీ మాటకు కూడా చాలా మన నాలుక రుచికే కాకుండా ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆడవారికి బేసిక్గా ఎంత కంపోజ్డ్గా ఉంటారని అంటారో, అంటే చాలా బ్యాలెన్స్డ్గా స్టేబుల్గా ఉంటారని అంటారో, చివరికి ఆ మాట అనేటువంటి దానిపైన పట్టు లేకపోవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ ఫిమేల్స్లోనే వస్తాయి అన్నట్టు. మా సర్జరీలో కూడా మేము గమనించేటువంటిది ఏమిటంటే ఆ మాట అనేటువంటి దాన్ని ఏదర్ లోపలన్నా పెట్టుకొని ఉంటారు ఎవరికి చెప్పుకోకుండా, లేకపోతే మాటను చాలా తీవ్రంగా కూడా వాడినటువంటి సంబంధాలు ఉంటాయి. అంటే ఈడ ఉండం, ఆడ ఉంటాం అన్నట్టు. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అంటే కమింగ్ బ్యాక్ టు యువర్ సెల్ఫ్. లేడీ ఏదో సాధించేటువంటిది ఏదీ లేదు. ఎలా అయితే ఆడవారు అనేటువంటిది ఏమిటంటే బేసిక్‌గా మనము దే హావ్ టు కమ్ టు దేర్ ఓన్ స్టేట్ రావాలన్నట్టు. ఈడనే అవేర్‌నెస్ రావాలన్నట్టు. ఆడ పోయిన తర్వాత అవేర్‌నెస్ వచ్చేది కాదు. అవేర్‌నెస్ అనేటువంటిది 2గా చెప్పవచ్చు. ఆడవారు ఎలా అయితే శక్తికి సంకేతంగా మాట్లాడతారో, చూడండి ఆడవారు ఉన్న చోట అందరూ అవేర్‌గా ఉంటారన్నట్టు. చాలా జాగ్రత్తగా ఉంటారన్నట్టు. చాలా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటదన్నట్టు. యెస్! వి హావ్ టు యుటిలైజ్ థిస్ మూవ్‌మెంట్ అనిపిస్తుంది. అది అందం వల్ల అనుకుంటాం మనం బేసిక్‌గా. వారు మాట్లాడేటువంటి కోకిల గానం కానీ, వయ్యారం కానీ, లేతే సయ్యాట కానీ, ఏవో మనము ఆడవారిని చూసేటువంటి తీరు వేరుంటుంది. బట్ బేసికల్లీ ఆడవారు అవేర్‌నెస్‌కి సంకేతం అన్నట్టు. చాలా అవేర్‌గా. అయితే ఈ అవేర్‌గా ఉండక ఎలా ఉంటారంటే సాతార అంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ మూడిట్లోనే ఉంటారన్నట్టు. అందుకే స్త్రీ అన్నారన్నట్టు. సాతార స్త్రీ. అక్కడే ఉంటుందన్నట్టు అవేర్‌నెస్. అంటే ఎప్పుడైతే నీ నుండి నువ్వు దూరం అవుతావో, నీ అవేర్‌నెస్ తమోగుణం, రజోగుణం, సత్వగుణంలోనే ఉంటుంది. నీతో నువ్వు ఉన్నప్పుడు శుద్ధ సాత్వికంగా ఉంటుంది. ఈడ ఉన్నప్పుడు. సో, అవేర్‌నెస్ 2. ఓకే. స్త్రీలాగా ఉండడం అండ్ పురుషుల్లాగా ఉండడం. అయితే మనం అర్ధనారీశ్వర తత్వం అనేది విన్నామన్నట్టు. అర్ధనారీశ్వర తత్వం అనేటువంటిది ఏం చెప్తుందంటే, యెస్! మగవాడు కూడా ఏదైతే ఎప్పుడు కూడా నీవు నీ స్థితిలో ఉండకుండా, నీవు నీ స్థితిలో ఉండకుండా పరస్థితిలో ఉండేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు, నీవు దాన్ని పూర్తిగా నువ్వు అర్థం చేసుకోవడానికి స్త్రీ యొక్క సాంగత్యం అవసరం. ఫిమేల్ బేసికల్‌గా ఏమిటంటే, ఆడ నుంచి ఈడకు రావడంలో ఎప్పుడు కూడా ఆమెకు అన్ని అవకాశాలు వస్తుంటాయన్నట్టు. ఉదాహరణకు బయట చేరితే ఆ 3 రోజులన్నా గూడా నువ్వు ఎక్కడెక్కడో ఉండకుండా ఇక్కడికొచ్చేసేసి నీతో నీవు ఉండు అనేటువంటిది ఎలా చెప్తుందో, నీవు గర్భవతి అయినటువంటి సందర్భంలో ఒక ఫ్రెష్ ఆత్మ, ఫ్రెష్ సోల్ అనేది నీలోకి వచ్చినప్పుడు ఇన్నాళ్ళు నువ్వు బాడీ లెవెల్‌లో ఉన్నావేమో, కానీ నీ యొక్క చైతన్యంతో నీవు ఉండు, ఈడ ఉండు, ఇక్కడ ఉండు అని చెప్తుంది. అలాగే డెలివరీ సమయంలో మరణం అనేటువంటి ఒక గొప్ప అనుభవం గూడా వస్తుంది. స్త్రీకి ప్రసవం అనేటువంటిది, మరణం అనేటువంటిది. ఇలా ఈ రకంగా అర్థం చేసుకోవాలి. మగవాడిని పక్కన పెడదాం కొంత. ఎందుకంటే ప్రశ్న ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి అవేర్‌నెస్ అనేటువంటిది ఆడ నుంచి ఈడకు రావాలి అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో అవేర్‌నెస్ వస్తుంది. అందుకే మనం బయట వస్తువులను గమనించడం కాకుండా దాంతో కొట్టుకొని పోతుంటాం. అవేర్‌నెస్ లేకుండా. డబ్బు గాని, లేకపోతే మన కీర్తి గాని, మన పొజిషన్ గాని దీని వైపే కాకుండా అవేర్‌నెస్ ఫస్ట్ షిఫ్ట్ టు యువర్ బాడీ, షిఫ్ట్ టు యువర్ మైండ్. దాన్ని అవేర్‌గా ఉండడం అనేటువంటిది. అంటే అవేర్‌నెస్ యొక్క ప్రాముఖ్యత తెలిస్తే, అవేర్‌నెస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మనము తమోగుణం, రజోగుణం, సత్వగుణంలో ఉంటాం. చూడండి చాలా లేజీగా ఉంటారింక అంతే. బాడీ కాన్షియస్‌నెస్ లోనే ఉంటారనుకున్నాం. అక్కడేం జరుగుతుంది ఆ తమోగుణంలో? అంతా ఏదైనా గూడా దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్. మైండ్ అండ్ సోల్. సో, దే ఆర్ టోటల్లీ ఇన్వాల్వ్డ్ అట్ బాడీ లెవెల్. మైండ్ లెవెల్‌లో ఉన్నామనుకోండి, ఏ కోరిక ఉంటే ఆ కోరికతో కొట్టుకొని పోతుంటాం అన్నట్టు. ఇంగ దాంట్లోనే పోతుంటాం అన్నట్టు. అందుకే అతి కోరిక కూడా దుఃఖానికి కారణం అవుతుంది. తృష్ణ అనేటువంటిది బుద్ధుడు చెప్తే, ఇక రజోగుణంలో ఒకరిని మనం
ప్రవాహం, దాంతోనే అలానే కొట్టుకొని పోతుంటాం అన్నట్టు. ఇక ఇంటలెక్ట్ బాగా గుర్తుంచుకోండి. కరణేషు మంత్రి అని చెప్పడం జరిగింది. అంటే మంత్రి అంటే ఎక్కువగా వాడుతుంటారు అన్నట్టు, ఎక్కువ ఆలోచిస్తుంటారు అంటారు చూడండి. ఎక్కువ ఆలోచనలు ఇక్కడే ఉంటది అన్నట్టు. బ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఏదైతే మనము ఆడ నుంచి ఈడికి వచ్చిన తర్వాత ఇవే వారికి ఆయుధాలు అవుతాయన్నట్టు. అంటే ఉన్న చోట నుంచే బయట తిరగాల్సిన అవసరం లేదు, ఎవరిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కండబలం లేకపోయినా కూడా వారు చాలా ఉన్నతంగానే ఉంటారన్నట్టు. ఉన్న చోటనే, అందుకే శ్రీమూర్తి తత్వం వస్తుంది అన్నట్టు. ఎవరైనా మీరు టాప్ హైలీ పూర్ణ పురుషుడు అయిన తర్వాత ఏమవుతుందంటే ఆడ నుంచి ఈడికి వచ్చింటాడు చూడండి, వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ స్త్రీతత్వం ఇంకా బాగా కనిపిస్తుంటది అన్నట్టు వాళ్ళలో. సాఫ్ట్ గా ఉంటారు. అంటే రాముడు గాని, బుద్ధుడు గాని, కృష్ణుడు గాని, జీసస్ గాని, వీళ్ళందరినీ చూస్తే ఆ స్త్రీతత్వం కనిపిస్తూ ఉంటది బేసిక్ గా వాళ్ళలో. అయితే ఎక్కడ ఉన్నా అక్కడి నుంచే వారు పని చేయగలుగుతారు అన్నట్టు. ఇట్స్ బికాస్ ఫస్ట్ ఆడ ఉన్నటువంటి అవేర్నెస్ ఈడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అది ఒక ఆయుధం అవుతుంది అన్నట్టు. ఏవైతే అంతవరకు ఉన్నటువంటి తమో రజో సత్వగుణాలు కూడా శుద్ధీకరింపబడతాయి అన్నట్టు అన్నిటినీ కూడా. ఇంకోటి ఏమిటంటే, ఏమ్మా మాకు స్వాతంత్రం ఇవ్వరా మమ్మల్ని బయటికి అంటే, ఒక తల్లి చెప్పింది. ఏం చెప్పారంటే, నిన్ను ఇప్పుడు బంగారం ఉందమ్మా, బంగారము మనం ఎక్కడ పెట్టుకుంటాము, బీరువాలో భద్రంగా దాచుకుంటాం, ఇంకా వీలైతే లాకర్లో పెట్టుకుంటాం. అలాగే మిగతా రాయి ఎంత ఉందనుకోండి, ఏదన్నా కొంచెం మంచి, ఆ విగ్రహాన్ని కూడా బయటనే పెడతాం. అది కూడా చాలా అందమైందే, విగ్రహాన్ని కూడా ఏదైనా ఉంటే మనం ఇంట్లోనే పెట్టుకుంటాం. అంటే ఏదైతే విలువైంది ఉందో దాన్ని జాగ్రత్తగా చూసుకునేటువంటిది ఉంటుందమ్మా. ఆడపిల్ల అంటే జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటిది. అంత ఆషామాషాగా, అంత రెక్లెస్ గా వదిలిపెట్టేటువంటిది కాదు, జాగ్రత్తగా చూసేటుకునేటువంటి అంత కేర్ అనేటువంటిది. ఇప్పుడు ఏదైనా ఒకటి పరామర్శిస్తున్నారు, ఏదైనా చేస్తున్నారంటే అక్కడ చెప్తున్నారంటే జాగ్రత్తగా, జాగ్రత్తగా వెళ్ళు అంటాం పిల్లలను. ఇప్పుడు ఉదాహరణకు మొగుడిని నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అంటారన్నాడు. అదే మొగుని తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, మగుని అమ్మ నాన్న ఉన్నారనుకోండి, అంత కేర్ఫుల్ గా చెప్పినటువంటిది దాఖలాలు కనిపించవు. అది ప్రతిసారి చెప్పాం. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా బాగా మరీ జాగ్రత్త అని చెప్తుంటాం. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది, అతి జాగ్రత్త వారిలో ఒక వ్యత్యాసంగాన్ని చూపిస్తూ ఉంటే అది ప్రేమపూర్వకంగానే అనేటువంటిది, జాగ్రత్తగా చూసుకునేటువంటి నేపథ్యం అనేటువంటిది అర్థం చేసుకుంటే, ఎవరైతే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా అర్థమైనప్పుడు ఆడవారు అంటే అవేర్నెస్ అంతే, అవేర్గా ఉండేటువంటిది. ఇప్పుడు బ్రహ్మ, మహేశ్వర, విష్ణు వీళ్ళ దగ్గర ఎందుకు ఉంటున్నారు చూస్తే ఏదో పనిలో నిమగ్నమైనట్టు కనపడుతున్నారు. మగవాళ్ళే చాలా గొప్పగా ఉన్నట్టు కనిపిస్తా ఉంది, కానీ వారు అక్కడ ఉండడం చేతనే వారికి అవేర్నెస్ వస్తుంది. అంటే వాళ్ళ అవేర్నెస్, ఇప్పుడు రాస్తున్నాడు బ్రహ్మ, సృష్టిస్తున్నాడు, ఆయన జ్ఞానం లేకపోతే, సరస్వతి అనేటువంటి జ్ఞానం లేకపోతే ఏమవుతుంది చెప్పండి. సో జ్ఞానమే అవేర్నెస్. నీకు ఎంత జ్ఞానం ఉంటే, ఇప్పుడు ఉదాహరణకు బాడీ అనేటువంటిది అశాశ్వతము అని అనుకున్నారనుకోండి, ఈ అవేర్నెస్ లేకపోతే ఏమవుతుంది, ఎప్పుడు బాడీ లెవెల్లోనే ఉంటాం అన్నట్టు. ఇంకా బాడీతోనే అన్ని పనులు చేసుకొని మిగతా దానికి కావాల్సినటువంటి ప్రాపంచికంగానే ఉండి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి విషయాలను నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి జ్ఞానము ఈజ్ అవేర్నెస్. నెక్స్ట్ పార్వతి, శక్తి ఈజ్ అవేర్నెస్. ఎక్కడైతే శక్తి ఉందనుకో, పవర్ అనేటువంటిది ఉందో ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే పవర్ పెరిగిన చోట, పవర్ ఆఫ్ ది లైట్ ఉందనుకోండి, ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, లేదా పవర్ ఆఫ్ ది లెన్స్ ఎక్కువ ఉంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అంటారు చూడండి, అక్కడ పవర్ ఎక్కువ ఉంటుంది. పవర్ ఉన్న చోటనే పనులు జరుగుతూ ఉంటాయి అన్నట్టు. పనులు ఎందుకు జరుగుతున్నాయంటే శక్తి అనేటువంటి దాంతో అవేర్నెస్ కలిగి ఉండడం చేత పనులు జరుగుతున్నాయి. ఎలా అయితే జ్ఞానం అనేటువంటిది అవేర్నెస్, పవర్ అనేటువంటిది కూడా అవేర్నెస్. ఇవన్నీ కూడా, ఇప్పుడు నాణ్యము ఒకవైపు బొమ్మ ఉంది, చాలా బాగుంది, గొలుసు లేదనుకోండి, అంత మొత్తం అంతా కూడా అది లేకుండా ముద్రించారనుకోండి, దానికి వాల్యూ ఉంటుందా, ఉండదు కదా. అలానే ఎలా అయితే శక్తి, జ్ఞానం అనేటువంటిది ఏదైతే మాట్లాడామో, ఇక లక్ష్మి అనేటువంటిది
మనం గమనిస్తే ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే అష్టలక్ష్ములు అక్కడే ఉన్నారు అన్నట్టు. అంటే అన్ని కోణాలు ఏదైతే మనం మాట్లాడుతున్నామో అన్నింటి యొక్క సమూహం అన్నట్టు. అందుకే సమృద్ధిగా ఉండడం, సర్ప్లస్ గా ఉన్నటువంటి అబండెన్స్ అనేటువంటిది ఏదైతే మాట్లాడుతున్నామో అవి. అబండెన్స్ కూడా అవేర్నెస్. వెన్ యు ఆర్ అబండెంట్ అనుకోండి, యూ విల్ బికమ్ మోర్ అవేర్. అంటే నేను ఐఎమ్ ఫుల్ అనేటువంటి ఫీలింగ్ లో ఉండాలి. ఐఎమ్ ఇన్కంప్లీట్ అన్న తర్వాత ఏమవుతుందంటే కంప్లీట్ చేసుకునే దానికోసం మనం దాని తాపత్రయంలో దాని వెంటే పడుతూ మనల్ని మర్చిపోతాం అన్నాడు. ఐఎమ్ ఫుల్ అన్నప్పుడు సంతృప్తిగా ఉన్నవాడు ఎలా ఉంటాడు? తిన్న తర్వాత మళ్ళీ తినాలని ఎలా అనిపించదో, వెంపర్లాట అనేటువంటిది ఎలా ఉండదో. కాబట్టి ఈ మూడింటిని అర్థం చేసుకుంటే మనము జ్ఞానము, శక్తి అండ్ ఏదైతే మనము ఈ సమృద్ధి అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మూడు కూడా అవేర్నెస్ అనబడతాయి అన్నట్టు. కాబట్టి ఒకవేళ వాట్ ఈజ్ అవేర్నెస్? ఏది? ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ అంటాం మనం మామూలు. ప్రజెంట్ మూమెంట్ లో ఉండాలనేటువంటిది మన అర్థం ఎప్పుడు అర్థం చేసుకుంటాము? ఉన్నదంతా ప్రజెంట్ మూమెంట్ అని తెలిసినప్పుడే మనం ప్రజెంట్ మూమెంట్ లో ఉంటాం. పాస్ట్ ఫ్యూచర్ కూడా ఒకప్పటి ప్రజెంటే పాస్ట్ అని అనుకున్నప్పుడు, రాబోయేటువంటి ప్రజెంటే ఫ్యూచర్ అనుకున్నప్పుడు ఉన్నదంతా ప్రజెంటే కదా, కాబట్టి ప్రజెంట్ లో ఉండాలి. ఇంకోటి ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ ఉంటే ఏమొస్తుంది? ఉంటుంటే అంత అర్థమవుతుంది. ఎట్లండి ప్రజెంట్ మూమెంట్ లోనే ఉంటే మనకు మధుర స్మృతులు, మనం ఇష్టమైన వాడితో గడిపినటువంటి వాళ్ళతో ఉన్నటువంటి పిల్లలతో ఉన్నటువంటి సంసారము, లేకపోతే మనము అటువంటి విషయాలు మనకు ఏదైనా చిన్ననాటి గుర్తులు ఇవన్నీ ఉంటేనే కదా, తలుచుకుంటేనే కదా, లేదా భవిష్యత్తు పట్ల ప్రణాళిక ఉంటేనే కదా. అంటే ప్రజెంట్ మూమెంట్ లో ఉంటే ద బ్యూటీ ఈస్ అవసరమైనంత పాస్ట్, కావాల్సినంత ఫ్యూచర్ అందుబాటులో ఉంటుంది అన్నట్టు. అందుకే బీ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్స్ అన్ని ఇక్కడే కనిపిస్తాయి అన్నట్టు. అందుకే ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ అనేటువంటిది ఎట్లా వస్తుందంటే బాడీ మీద అవేర్నెస్ ఉంది అనుకోండి, అందరూ ఒక్కసారి మీ బాడీ మీద అవేర్నెస్ పెట్టుకోండి, బాడీనే గమనిస్తుండండి. ఎలా అయితే ఒక లవర్ తన ప్రేయసిని ఏ విధంగా, నీవు అలా ఉన్నావు, నీ కళ్ళు చూడు ఎంత బాగున్నాయో, లేకపోతే నీ ముక్కు ఎంత బాగుంది అని ఎలా 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 అభినందిస్తూ ఉంటాడో అవేర్గా ఉండి, మీరు కూడా మీ శరీరాన్ని ఒకసారి కళ్ళు మూసుకొని ఒక్కొక్క దాన్ని అప్రిషియేట్ చేయండి. కళ్ళు మూసుకుందాం, ప్రజెంట్ మూమెంట్ ఒకసారి ఎస్ నా కళ్ళు, దాన్ని గ్రాటిట్యూడ్ అని చెప్పొచ్చేమో. యాక్సెప్ట్ చేస్తున్నాము, అప్రిషియేట్ చేస్తున్నాము, అక్నాలెడ్జ్ చేస్తున్నాము. అక్నాలెడ్జ్ అంటే గ్రాటిట్యూడ్. ఇంత బాగా నాకు ఉపయోగపడ్డావు కదా, నీ వల్లనే కదా నేను ఎంత అందమైనటువంటి దృశ్యాలను చూస్తున్నాను, ఎంత మంచి సువాసనలు, ఆరోమా, థ్యాంక్ గాడ్. చెత్త వాసనల దగ్గరికి నువ్వు చెప్పడం వల్ల నేను అక్కడికి పోలేదు, అంటువ్యాధులు నాకు రాలేదు, థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని వాసన అంటారు చూడండి, ఈ వాసన పట్టేవాడు వాసనలు ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటి దాన్ని కూడా పట్టగలుగుతాడు అన్నాడు కదా. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది అక్నాలెడ్జ్ చేయడం. ఎంతో మంది ఉంటారు, మిమ్మల్ని లేపారనుకోండి, ఆ గ్రూప్లో క్లాప్స్ చేయించారనుకోండి, అప్రిషియేట్ చేయించారనుకోండి, వాహ్ నాకే నేనంటే సార్కి ఎంత ఇష్టం అబ్బా, నన్ను గుర్తుపెట్టుకున్నారు చూడు, నన్ను గుర్తెరిగారు చూడు అనేటువంటి ఫీలింగ్ ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. అలానే మన శరీర భాగాలను కూడా ఒకసారి దాన్ని అలా బికమ్ అవేర్. అవేర్లో మనకు 3 ఉంటాయి. ఎలా అయితే మనము సరస్వతి, పార్వతి, లక్ష్మి ఎలా చెప్పామో, మనకు కనిపిస్తున్నటువంటి అప్రిషియేట్, యాక్సెప్ట్, అప్రిషియేట్ అండ్ అక్నాలెడ్జ్ అనే 3 జరుగుతున్నాయి. ఎస్, ఒక్కొక్క పార్ట్ను మనం చూస్తూ కొద్దిసేపు గడుపుదాం, దాంతోనే ఉందాం. గంటల సినిమా చూస్తామే, పిల్లలతో ఉన్నప్పుడు అన్ని మర్చిపోతామే, మన వాళ్ళు అనేటువంటి మనం అనుకున్న చోట మనం అంతా పూర్తిగా మర్చిపోతామే. అలా పూర్తిగా మన శరీరం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనము యాక్సెప్ట్ చేస్తూ, అప్రిషియేట్ చేస్తూ, అక్నాలెడ్జ్ చేస్తూ ఆ సరస్వతి, పార్వతి, లక్ష్మిల సముదాయాన్ని ఇక్కడెక్కడ చూడండి, శివుడు గాని, బ్రహ్మ గాని, మహేశ్వరుడు గాని ఎక్కడ మాట్లాడడం లేదు. కేవలం ఆడ నుంచి ఈడకు వస్తున్నాం.
అవేర్నెస్ అనేటువంటి దాన్ని మనం శరీరం పట్ల కలిగి ఉండడం అనేటువంటిది ఒక్కొక్కటి చూడండి. యాక్సెప్ట్ చేయండి. ఐ యాక్సెప్ట్ యూ. ఎలా ఉన్నా కూడా, నొప్పి ఉందో, బాధ ఉందో, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు, ఆ పాటను అక్కడక్కడ చేయబెట్టండి. టేక్ యువర్ రైట్ హ్యాండ్ దేర్ అండ్ కీప్ ఓవర్ ఇట్. ఎస్, ఐ యాక్సెప్ట్ యూ. ఐ లవ్ యూ. Thank you very much for all your services so far. I allow you to be like this. And become aware of that area. Keep it. ఎంత స్మైల్ వస్తుంది చూడండి ఆ పార్ట్ మీద మీరు పెట్టుకొని అలా చెప్తూ ఉంటే. ఏదైతే చిరునవ్వు అన్నామో, మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకుంటుంటే, మనల్ని మనమే యాక్సెప్ట్ చేసుకుంటుంటే, మనల్ని మనమే అక్నాలెడ్జ్ చేస్తుంటే, ఎవరి అక్నాలెడ్జ్మెంట్ కోసమే కాదు, చేసినటువంటి పనికి ఫలితం ఆ పరమాత్మ తత్వంగా మనము ప్రజ్ఞతో గుర్తిస్తూ ఉన్నప్పుడు అలా, ఎస్, కీప్ ఇట్. ఐ లవ్ యూ. ఐ యాక్సెప్ట్ యూ. ఐ అలవ్ యూ. ఐ అక్నాలెడ్జ్ యూ ఫర్ ఆల్ ద సర్వీసెస్ యూ డూ. ఐ లవ్ యూ మై డియర్ అని అలా మీ దేహంలో ఉన్న ఒక్కొక్క పార్ట్కి చెప్పండి. ఏదైతే పని తగ్గిపోయింది అనుకుంటున్నామో వాడకుండా వృధా అయిపోతుందే, వయసు కానీ, బాడీ పటుత్వం కానీ, అంతటికి చెప్పండి. వయసులో ఉన్నప్పుడు ఎన్ని పనులు చేశాం, ఎన్నెన్ని పనులు కృష్ణుడే అనుకున్నాం. చిన్నప్పుడు ఆయన చేసిన లీలలు మనం చేయలేదా? బడేగర కొట్టాం, చిన్న చిన్న అన్నెల పనులు చేశాము. యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత మన జీవితాన్ని చూసుకుంటే, జీవిత భాగస్వామే కావచ్చు, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటిదే కావచ్చు, వారి నుండి వృద్ధి అయినటువంటి సంతానమే కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ గా దానికంతా అటువంటి జీవితానికి, ఎస్, నేను చూసినటువంటి నా జీవితాన్ని నేను అక్నాలెడ్జ్ చేస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను. ఇదే ఇంకా మరింతగా అన్ని కోణాల్లో ఈ దేహం ద్వారా, ఈ దేహానికి ఎస్ మరింతగా అలా నిమురుతూ శరీర భాగాన్ని, ఎస్, మీకు మీరు ఆ స్పర్శ అనేటువంటిది ఒక పరిపూర్ణమైనటువంటి వాత్సల్యము, ప్రేమ అలా అలా బాడీ అంతా నిమరండి. వీలైతే మీ పర్సనల్ రూమ్ లో కూర్చున్నారు కాబట్టి, ఎస్, ఫీల్ యువర్ బాడీ. బాగా చక్కగా ప్రతి పార్ట్ లో మీరు అలా అలా చూస్తూ ఆ బాడీతో ఉంటున్నప్పుడు ఈ అవేర్నెస్ అనేటువంటిది ఏమిస్తుందో చూడండి. బాడీలో ఉన్నటువంటి జ్ఞానము, బాడీలో ఉన్నటువంటి శక్తి, బాడీలో ఉన్నటువంటి సమృద్ధత అనేటువంటివి, ఈడ ఉన్న గొప్పతనాన్ని, ఉన్నతిని అలా అలా దర్శిస్తూ ఉంటే, గమనిస్తూ ఉంటే, లీనమవుతూ ఉంటే, లయమవుతూ ఉంటే, అలా అలా దేహం అంతా కూడా అలా. అందుకే మసాజ్ కానీ, లేకపోతే సంగమం కానీ, సంయోగం కానీ, లేతే నచ్చిన వ్యక్తులతో కలిసి ఆట పాటలు, ఒక ఫన్ నడుస్తూ ఉన్నటువంటి సందర్భం కానీ, ఎంతో ప్యూర్ గా ఉన్నటువంటి పిల్లలు కానీ, జంతువులు కానీ, ఈ టచ్ అనేటువంటిది ఎంత హాయినిస్తుందో, మనల్ని మనమే అలా టచ్ చేస్తున్నప్పుడు ఈ అక్నాలెడ్జ్ చేయడం, యాక్సెప్ట్ చేయడము, అప్లాడ్ చేయడము, అప్రిషియేట్ చేయడము, అవేకన్ అవుతున్నటువంటి ఈ అవేర్నెస్, ఎస్, అలా దేహం అంతా కూడా ఒకసారి నిమోతూ, వాట్ ఎ వండర్. మీ పాదాలు, వేళ్లను కూడా అలా 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 తాకండి. మామూలుగా అయితే మనల్ని ఎవరైనా నచ్చిన వారు తాకుతున్నప్పుడు ఎంత హాయి అనిపిస్తుందో, మనకంటే నచ్చిన వారు ఎవరున్నారు చెప్పండి? మనకు కావాల్సిన వాళ్ళతో మనకు ఎంత ఆనందం ఉంటుందో, మనతో మనం ఉంటున్నప్పుడు చూడండి, ఫీల్ ఇట్. జస్ట్ స్పెండ్ విత్ యువర్ బాడీ, బికమ్ అవేర్ ఆఫ్ యువర్ బాడీ. అంతే కదా, బాడీనే కదా మంచిగా భోంచేస్తున్నది, అన్నిటినీ కూడా సుఖాలన్నిటినీ పొందుతున్నటువంటిది. కాబట్టి ఫస్ట్ బాడీ మీద అవేర్నెస్ పెంచుకుందాం. అలా వేరుగా బాడీని చూస్తుంటే ఇక బయట ఉన్నటువంటి ఏదైతే దైవం ఉంది కదా, ఎలా అయితే లక్ష్మీదేవి నారాయణి పాదాలను ఎలా చేస్తుంటుందో సేవ,
ఆ బ్రహ్మ సృష్టికర్తలో నేనున్నాను అనేటువంటి ఆ సృష్టి అనేటువంటి ఆ సృష్టికర్త సర్వేశ్వర తత్వ అదంతా ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తుంది చూడండి. యోగ సహితుడైనటువంటి పరమేశ్వరుని ద్వారం ఇది. అవేర్నెస్ అనేది ద్వారం. దేహం అనేటువంటిది కూడా ద్వారం ఆ దైవానికి అన్నట్లుగా అలా 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 నిమురుతూ ఎస్ దేహం దేహంగా కాకుండా ఏదో ప్రెషర్ పాయింట్స్ ఆక్యూ పాయింట్స్ అనేటువంటిది ఎలా అయితే టచ్ చేస్తున్నప్పుడు అన్ని నాడులు కూడా ఎంత దేహంలోని కొన్ని భాగాలను మనం తాకుతున్నప్పుడు నుదుటి భాగాన్ని అలా తాకుతున్నప్పుడు కూడా ఎంత హాయి అనిపిస్తుంది చూడండి. అక్కడ తాకుతూ ఉన్నటువంటి ఎస్ మనకైతే అందదు కానీ వీపు అనేటువంటిది కూడా మన బ్యాక్ మామూలుగా దాన్ని స్పృశించాం. కానీ మనం బ్యాక్ ను కూడా స్పృశించేటువంటి కొన్ని కొన్ని ఆసనాల్లో కొన్ని కొన్ని పద్ధతుల్లో ఎంత బ్యూటిఫుల్ రిలాక్సేషన్ మనకుంటుంది. అందుకే ఒకరికి ధైర్యంగా అలా ప్యాట్ చేస్తుంటే అలా వెన్నంటూ ఉన్నానని అభినందిస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది. అలా ఎస్ ఫోర్ హెడ్ ఇస్ ద మోస్ట్ ఎస్. అలాగే బ్రహ్మరంధ్రాన్ని కూడా అలా తాకుతున్నప్పుడు యు ఫీల్ సో ఎంతో బాగా అనిపిస్తుంది బాడీ. చెవుల వెనకల కూడా చెవులతో వినడం కాదు, చెవుల వెనకల కూడా మనం అలా తాకుతూ ఉన్నప్పుడు మనల్ని మనమే తాకుతున్నప్పుడు ఎస్ ఇన్నర్ ఇయర్ అంటారు అన్నట్టు. బయటి ఇయర్ తాకుతూ ఉండడం కూడా ఎంత చక్కగా ఉంటుందో చెవి వెనకాల కూడా అంటున్నప్పుడు విల్ టచ్ దట్ ఇన్నర్ ఇయర్. ఆ మాస్టాయిడ్ బోన్ ఉంది చూడండి, అలా ఏరియా. నెక్ కూడా నేప్ ఆఫ్ ది నెక్ ఎలా అయితే కంఠము అలా గడ్డం నుంచి కంఠాన్ని అలా మనం స్పృశిస్తూ ఉంటే మనల మీద మనకు ఉన్నటువంటి ప్రేమ, ఆ బాడీ కనెక్టెడ్నెస్, బాడీ అవేర్నెస్ అనేటువంటిది అలా 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 బాడీ అంతా కూడా ఇప్పుడు బాడీని తాకకుండా కూడా ఎస్ దానిపైన కొద్ది దూరంలో ఉంచినటువంటి చెయ్యి అంతటా కూడా ఆ ఎనర్జీని అలా అలా తాకుతూ ఉన్నట్టుగా చూడండి. గో డౌన్ టిల్ ద టిప్స్ ఆఫ్ ది టోస్ అలా. ఎస్ ఇప్పుడు మీరు దేహాన్ని తాకడం లేదు, దేహానికి పైన ఉంచి అలా అలా చెయ్యి అలా అంటున్నప్పుడు అంతటా ఎస్ అలా అలా స్పృశిస్తున్నట్టుగా అలా అలా తాకుతున్నట్టుగా. ఎలా అయితే మసాజ్ చేయడం ఒత్తడం అయితే చెయ్యి అలా మనం మామూలుగా అలా అని పంపుతాం చూడండి, అలా నిమురుతూ ఉంటాం చూడండి. దాన్ని మీరు శరీరానికి దూరంగా ఉంచి కొద్ది దూరంలో తగిలినట్టుగా ఉంచి అలా అలా అంటూ ఉన్నప్పుడు చూడండి దేహాన్ని ఫీల్ అవ్వండి. ఏదైతే మనము ప్రాణదేహం అంటున్నామో ఎథీరియల్ బాడీ అంటున్నామో దాన్ని కూడా అలా ఆ బాడీ అవేర్నెస్ లోకి రండి. అంతటా అలా ఫీల్ అవుతున్నప్పుడు ఎక్కడైతే కొంత అటు ఇటు ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నిటినీ మీరు సవరిస్తున్నారు. దిస్ ఇస్ కాల్డ్ కూమింగ్ ఆఫ్ యువర్. వేళ్లతో అనండి, చేతితో కాదు, వేళ్లతో అదంతా కూడా అలా 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 మీరు అంటున్నప్పుడు అంతా ఈక్వలైజ్ అవుతున్నట్టుగా, హార్మోనైజ్ అవుతున్నట్టుగా ఈ స్పర్శ ఏదైతే భౌతికం కాకుండా ఉన్నటువంటి ఆ ప్రాణమయ కోశాన్ని కూడా అలా స్పృశిస్తూ ఉంటే ఎస్ ఈ శక్తికి ఏదైతే పార్వతి యొక్క తత్వాన్ని చూడండి, అలా ఏదైతే లింగ శరీరం అన్నారో ప్రాణమయ కోశం అన్నారో దాన్ని అలా మీరు ఈ దేహంతో మీ అవేర్నెస్ అలా 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 ఎస్ గో టువర్డ్స్ ఆ భాగాన్ని కొద్దిసేపు అలా ఒక వేవ్ లాగా అలా అలా ఎస్ స్పెండ్ సమ్ టైం. ఒక మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేస్తుంది మీ చెయ్యిని అలా అలా అంటున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొద్దిసేపు ఎక్కువ ఉండడము, ప్రేమను ఎక్కువ ఇస్తూ ఉండడము. ప్రేమ అంటే అప్రిషియేట్ చేయడము, యాక్సెప్ట్ చేయడము అండ్ అక్నాలెడ్జ్ చేయడం. శక్తి అవుతున్నారు మీరు, ఇప్పుడు పవర్ అవుతున్నారు అన్నట్టు. ఎనర్జీ అండ్ పవర్ యు ఆర్ నౌ. అలా అలా వెళ్తుంటే అది కదా మధురం, అది కదా ఈ అవేర్నెస్. యు ఆర్ బికమింగ్ అవేర్ ఆఫ్ యువర్ ప్రాణ మూలం. అలా వస్తూ వస్తూ మీ శ్వాసను ఇప్పుడు బికమ్ అవేర్.
వెళ్ళి వస్తున్నటువంటి ఆ శ్వాసను చూడండి. అలా నడుస్తున్నటువంటి శ్వాస ఇప్పుడు మీరు బాగా గమనించగలుగుతున్నారు. దేహాన్ని గమనించిన తర్వాత, ప్రాణాన్ని గమనించిన తర్వాత, శ్వాసను గమనిస్తుంటే ఈ రెండిటిని కలుపుతున్నటువంటి శ్వాస, వెళ్ళి వస్తున్నటువంటి శ్వాస, అలా అలా చూస్తుంటే, శ్వాసనే చూస్తుంటే, శ్వాస గమనాన్ని చూస్తుంటే, ఆ కదలికలు చూస్తుంటే, మనస్సు యొక్క కదలిక, మనోమయ కోశాన్ని, మనస్సును మీరు తాకుతూ ఉన్నారు. యాక్సెప్ట్ చేస్తూ, ఆలోచనలను ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతున్నారు. యు ఆర్ బికమింగ్ మోర్ అవేర్. ఆలోచనలు ఏమీ ఎంచకుండా ఉన్నారు. వస్తున్న ఆలోచనలకు సాక్షిగా ఉన్నారు. అలా ఆలోచనకు మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్, శూన్యాన్ని కూడా అవేర్‌గా ఉంటున్నప్పుడు విచారించకుండా, విభేదాలు ఎంచకుండా, వ్యధ లేకుండా, విశిష్టంగా, ఉన్నతంగా సాక్షి తత్వంలో అలా 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 దర్శిస్తుంటే ఆ మనస్సు అంతా, మనోమయ కోశం అంతా కూడా చూడండి అవేర్‌గా అవ్వడంతోనే యు ఆర్ హార్మోనైజింగ్ ఇట్. మహాసంకల్పాలు, సత్సంకల్పాలు, దానికి కావాల్సినటువంటి ఎలా అయితే ప్రాణమయ శరీరాన్ని చూసారో అక్కడి నుంచి కూడా ఆ శక్తి వచ్చి ప్రతి ఆలోచన శక్తివంతం అవుతుంది. ఎప్పుడైతే శ్వాసను పట్టుకున్నారో, శ్వాస గమనాన్ని చూస్తున్నారో, శ్వాస మనోమయ కోశాన్ని చూపిస్తూ తీగలాగితే డొంక కదిలినట్లుగా దానంతా అలా 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 వచ్చిపోయే ఆలోచనలను విభేదించకుండా ఉన్నతంగా, ఉన్నది ఉన్నట్టుగా చూస్తూ ఉంటే, ఆ గ్యాప్ పెరుగుతూ ఉంటే ఆలోచనకు మధ్య, ఈ ఆలోచనలకు కావాల్సినటువంటి శక్తిని ప్రాణమయ కోశం నుంచి అలా తీసుకుంటూ ఉంటే, ఆ సమృద్ధి నుంచి దేహం పులకరిస్తుంది చూడండి. వీటన్నిటిని గమనిస్తూ ఆత్మ చూడడం కాదు, దేహం కూడా చూస్తూ ఉంది. మరింత ఆరోగ్యభరితంగా, సమృద్ధిగా ఉంది. ఇలా శక్తి సమన్వయం ఆలోచనకు జరుగుతూ ఉంటే, ఈ ఆలోచన అలా 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 శక్తివంతం అవుతున్న కొద్దీ ఈ ఆలోచనే ఆత్మగా, ఆత్మ నుంచి వచ్చినటువంటిది ఆలోచన అన్నట్లుగా ఆత్మ యొక్క తత్వంలో అలా 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 కనెక్ట్ అయ్యి అవధులు లేకుండా, ఆది అంతం అనేది లేకుండా అంతటా ఉన్నటువంటి ఆ ఆది పరాశక్తి, ఎస్, ఆ చైతన్యంలో అలా 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 ఉంటూ ఉంటే, అలా అలా రమిస్తూ ఉంటే, ఆ లీనమైనటువంటి, ఆ వ్యాప్తి చెందుతున్నటువంటి విశ్వరూప సందర్శనం, ఆ మహాశక్తి, ఆది పరాశక్తి మన కనుల ముందు ఉంటే, ఆ కనులు ఎంత పెద్దగా ఉన్నాయో, ఇదే కదా అంతర్దృష్టి, జ్ఞాన దృష్టి, మనోదృష్టి, సర్వ శక్తిమయ దృష్టి చైతన్యం అంటే అని ఆ కనులు మనకు తెలుపుతూ ఉంటే, ఆ బొట్టు పూర్ణత్వాన్ని, రుధిర వర్ణంతో ఉన్నటువంటి ఆ బొట్టు అనేటువంటిది, ఆ మనలో ఉన్నటువంటి ఎవర్ రెడీనెస్, ఎవర్ అవేర్నెస్, ఆల్ టైమ్ అవేర్నెస్ యొక్క సింబాలిక్ గా తెలుస్తూ ఉంటే, ఆ మహాతల్లి మన యొక్క పూర్ణత్వంగా మనకు దర్శనమిస్తూ ఉంటే, ఆ వర్ణం, శరీర వర్ణం మనల్ని వర్ణరహితంగా, వ్యత్యాసం లేనటువంటి, విశిష్టంగా ఉన్నటువంటి మన స్థితిని గుర్తు చేస్తూ ఉంటే,
అలా 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 ఆ నాసిక, ముక్కుకున్నటువంటి ముక్కెర, ఎస్, సెహబాష్. నీ జీవితము, నీ శ్వాస, నీ విశ్వాసము, నీ నమ్మకము, నీ షార్ప్నెస్, వాట్ ఏ వండర్ఫుల్ నీ జీవితం అన్నట్లుగా ఆ ముక్కెర మనల్ని అభినందిస్తుంటే, ఆ పెదవుల మీద ఉన్నటువంటి దరహాసం మనలో ఉన్నటువంటి ఆనందాన్ని మరింతగా స్థితం చేస్తుంటే, ఆ నగలు, వారి వస్త్రాలు మనలో ఉన్నటువంటి అందాన్ని అభినందిస్తూ ఉంటే, ఆ స్వీయ అభినందన, స్వీయ సరాగం, స్వీయ సన్నిధి, పెన్నిధి, అలా అలా ఆ దుస్తులన్నీ మెరిసిపోతూ ఉంటే, బంగారు కాంతుల ఆ తేజస్సులో రమిస్తూ ఉంటే, ఆ మహాతల్లి, మహాశక్తి, ఆది పరాశక్తి, అలా అలా ఆ పాదాలను చూస్తుంటే, ఈ పదాలు కదా, ఈ పాదాలు నడిచిన మార్గం కదా, శరణు శరణు అన్నట్టుగా అలా అలా ఉంటూ ఉంటే, వారి నుంచి వస్తున్నటువంటి ఆ తేజస్సు మరింతగా మరింతగా మనల్ని స్థితం చేస్తుంటే, లమిత్యాది పంచభూ పూజాం విభావయేత్ అన్నట్లుగా, లం పృథివీ తత్వాత్మిక శ్రీ లలిత దేవై గంధం పరికల్పయామి అన్నట్లుగా, రం వహ్ని తత్వాత్మిక శ్రీ లలిత దేవ్యై దీపం పరికల్పయామి అన్నట్లుగా, వం అమృత తత్వాత్మిక శ్రీ లలితా దేవై అమృత నైవేద్యం పరికల్పయామి. ఆ స్తోత్రాలలో లక్ష్మి సహస్ర స్తోత్రాలు, అరుణాం కరుణా తరంగి తాక్షీం ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపం ఐం హ్రీం క్లీం ఐం హృదయాయ నమః క్లీం శిరసే స్వాహ సౌం శిఖాయ వషట్ శౌ కవచాయ హుం క్లీం నేత్రత్రమాయ వౌషట్ ఐం అస్త్రాయ ఫట్ భూర్భువస్వః భూర్భు వస్వరోమితి దిగ్బంధః ఐం అంగుష్ఠ్యాభ్యం నమః క్లీం తర్చనీభ్యాం నమః సౌం మధ్యభాభ్యాం నమః సౌః అనామికాభ్యాం నమః క్లీం కనిష్ఠికాభ్యాం నమః ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః. ఇలా ఈ అవేర్నెస్, ఈ అవేకనింగ్, అలా లలిత సహస్ర నామ స్తోత్రం, అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వశిన్యాది వాగ్దేవత ఋషయః అనుష్టప్ ఛందః శ్రీ లలిత పరాభట్టారిక మహా త్రిపుర సుందరి దేవత ఐం బీజం క్లీం శక్తి సౌః కీలకం మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థే లలిత త్రిపుర సుందరి పరాపట్టారిక సహస్రనామ జపే వినియోగ. ఇదంతా మన అవేర్నెస్ లో అలా స్థితమవుతుంటే, ఆ లలితాదేవి ఆది మహా పరాశక్తి అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ దయా కరుణ, వారి కళ్ళలో నుంచి వస్తున్నటువంటి ఆ గ్రేస్ అనేటువంటిది మననంతా నింపుతూ ఉంటే, ఆ తల్లి మన నుదటి మీద తల మీద చేయి పెట్టినప్పుడు ఆ ప్రవహిస్తున్నటువంటి చూడండి ఆ శక్తి అణువణువునా నింపబడుతుంది. ఐం హృదయాయ నమః క్లీం శిరసే స్వాహ
సౌః శిఖాయై వషట్ సౌః కవచాయ హుం క్లీం నేత్రత్రయాయ వౌషట్ ఐం అస్త్రాయ ఫట్ భూర్భువస్సు వరోమితి దిగ్బంధ. హాయిగా ఆ ప్రవహిస్తున్నటువంటి శక్తిని చూడండి. ధ్యానం అరుణాం కరుణా తరంగితాక్షి ధృత పాశాంకుశ పుష్పభానదాహ పుష్పభాన చాపం. అలా ప్రవహిస్తున్నటువంటి శక్తి అణువణువును నింపబడుతూ ఉంటే, అణువణువు ఆరోగ్య భరితమవుతూ ఉంటే, ఆనంద నిలయం అవుతూ ఉంటే, ఆ ఆదిపరాశక్తి మన అణువణువున అండపిండ బ్రహ్మాండమై దర్శిస్తూ ఉంటే, ఆనిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యానం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మ వత్రాయతాక్షీం. ఆ అణువణువులో ఆ శక్తి ప్రవహిస్తూ ఉంటే ఆరోగ్యం కావలసిన చోట మరింతగా మనం దర్శించగలుగుతున్నాం. మన కళ్ళు, మన హృదయం, మన అవయవాలు, మన ప్రాణం, మన మనస్సు, మన ఆత్మ మరింతగా లయమవుతూ ఏకీకృతం అవుతున్నప్పుడు వర్డ్స్, మూడ్స్ అండ్ డీడ్స్, మాటలు, చేతలు, ఆలోచనలు అన్ని కూడా ఏకీకృతం అవుతూ ఉన్నటువంటి వేళ ధ్యానం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయ తాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత లస మధ్యే మా పద్మాం వరాంగీం. వరములు నొసిగేటువంటి ఆ ఆదిపరాశక్తి అంతటా ప్రవహిస్తూ ఉంటే ఆ శోభ, వారి దృష్టి, వారి అభయం, వారి వరదం, వారి వరాల ప్రవాహం మనలో అన్ని కణాలలో సర్వశక్తి, సర్వ జ్ఞాన, సర్వ సమృద్ధిని నింపుతూ ఉంటే హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకల మభయధాం భక్త నమ్రాం భవానీ. ఆ భవాని మన భవిష్యత్తును మరింతగా తీర్చిదిద్దుతూ ఉంటే శ్రీ విద్యాం శాంతిమూర్తిం సకల సురాసుతాం సర్వ సంపత్ ప్రదాత్రీం. అన్ని వరాలను అందిస్తున్నటువంటి ఆ వరదాయిని లలిత మహా ఆదిపరాశక్తి సకుంకుమ విలేపన మలిక చుంబి కస్తూరికాం సమంద సహితేక్షణాం సచర చాప పాశాంకుశాం అశేష జనమోహిని మరుణ మాల్య భూషోజ్వలాం జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం సింధుధారణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌలీస్ఫుర తారనాయక శేఖరాం స్మితముఖీం మా పీన వక్షోరుహాం పాణిభ్యా మల్లిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్న ఘటస్థ రక్త చరణాల ధ్యాయేత్ పరా అంబికాం. ధ్యానం ధ్యానమస్కులై సమాధి లయంలో అలా స్థితమవుతున్న కొద్దీ ఆ తల్లి కరుణా కటాక్షం సర్వమంగళ శుభకర ఆ శ్రీమూర్తి తత్వం ఆది పరాశక్తిగా లయమవుతున్న మహావిశ్వరూపం ఆ కాంతి అణువణువున నింపబడుతూ ఆ దరహాసం అలా 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 ధ్యానిస్తూ అంతటా ప్రసరిస్తూ ఉన్న ప్రాంతం, రాష్ట్రం, దేశమంతా కూడా ఆ లలితాంబిక విశ్వరూపమే
శక్తి జ్ఞాన చైతన్య స్వరూపమే లక్ష్మీ పార్వతి సరస్వతుల మేటి కలయిక లలితాంబ. మనలో మనం లీనమైనటువంటి మహదానంద స్థితి, మహాపూర్ణ స్థితి, మహాలలిత లీలా స్థితి లయమై లాస్య భరిత లీలా వినోదమై లలితాంబ సులక్షణమై హాయిగల మనలో మనము స్థితమవుతున్న కొద్దీ మన అణువు మరింత ఆ లలితాంబిక లమిత్యాది పంచపూజాం విభావయేత్ లం పృథివీ తత్వాత్మికాయై శ్రీ లలితా దేవ్యై గంధం పరికల్పయామి. హం ఆకాశ తత్వాత్మికై శ్రీ లలితా దేవ్యై పుష్పం పరికల్పయామి. యం వాయు తత్వాత్మికాయై శ్రీ లలితా దేవ్యై ధూపం పరికల్పయామి. రం వహ్ని తత్వాత్మకాయై శ్రీ లలితా దేవ్యై దీపం పరికల్పయామి. లం పృథివీ అంటున్నప్పుడు మన మూలాధారలో ప్రవహిస్తున్నటువంటి ఆ లలితాంబిక తత్వాన్ని పూర్ణంగా ప్రతిష్ఠ చేసుకుంటూ హం ఆకాశ తత్వాత్మిక అయి శ్రీ లలితా దేవి అయి పుష్పం పరికల్పయామి అంటున్నప్పుడు మన రెండవ చక్ర యం వాయు తత్వాత్మికాయై రం వహ్ని తత్వాత్మికాయై అంటున్నప్పుడు అన్ని చక్రాల్లో మనం వాటి పూర్ణ స్థితిని మనము దానిలో లయమవుతూ ఉంటే వం అమృత తత్వాత్మికాయై శ్రీ లలితా దేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి. సం సర్వతత్మాత్మికాయై శ్రీ లలితా దేవ్యై తాంబూలాది సర్వోపచారాన్ పరికల్పయామి. అలా డీపర్ అండ్ డీపర్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. అణువణువు ఆ అవేర్నెస్ నింపబడుతుంటే ఆ కలుగుతున్నటువంటి బ్లిస్ చూడండి. ఏది ఉంటే మనకు ఏది అవసరం లేదో అంతటా బ్లిస్ ఒక రూపంలో మనకు దర్శిస్తూ ఉంటే హ్యాపీనెస్ అన్నది ఒక దానితో కలిసి ఉన్నప్పుడు వస్తే మనతో మనం కలిసి ఉన్నటువంటి ఆ బ్లిస్, ఈ అవేర్నెస్ వల్ల వచ్చినటువంటి ఆ బ్లిస్ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత. హరి ఓం. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగ స్వరూప పాషాఢ్య క్రోధారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్రా సాయక నిజారుణ ప్రభాకర మజ్జద్ బ్రహ్మాండ మండల. హరి ఓం. ఆ లలితాదేవి అంతటా మన అణువణువున నింపబడుతుంటే ఆరోగ్యం అలా ప్రవహిస్తుంటే ఆనందానికి మనమే మూలమై ఉంటే చంపకాశోక పున్నాగ సాగంధిక లతస్కచ కురువింద మనిశ్రేణి కనత్కోటీకర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలాం కాభ మృగనాభి విశేషక. ఆ లలితాంబ ఆ జగన్మాత
మన జగత్తునంతా కూడా నింపుతూ ఉంటే అండపిండ బ్రహ్మాండమై ఆ తల్లి నుదుటిని తాకి ఆ శక్తి మనలో ప్రవహిస్తుంటే అన్ని భాగాలు కూడా ఆరోగ్యవంతమై అలా అలా ఆరోగ్య సమృద్ధి జరుగుతూ ఉంటే ఆరోగ్య లక్ష్మీ తత్వంలో విరాజిల్లుతూ ఉంటే ఆరోగ్య విజ్ఞానం, ఆనంద విజ్ఞానం, ఆత్మ జ్ఞాన ప్రకాశ విజ్ఞానం మరింత స్థితమవుతూ ఉంటే ఆ శక్తి అంతా కూడా నిలవెత్తు రూపమై మనము దర్శించగలుగుతూ ఉంటే అష్టమీ చంద్ర విభ్రాజ దలికస్థల శోభిత ముఖ చంద్ర కలాం మృగనాభి విశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్ర లక్ష్మి పరివాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారా కాంతి తిరస్కార నాసాభరణ భాసుర కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీభూత తపనోడుప మండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర నిజ నల్లాస మాధుర్య వినిర్భత కచ్చపి నిజ సల్లాస మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాకర మజ్జత్ కామేశ మానస. ఆ మనస్సు కూడా మరింత శక్తివంతం ఉంటే మనసులోని సంకల్పాలన్నీ మరింతగా మన అధీనమవుతూ ఉంటే మనసులు నిలిచిన మాధవుడే సుమ్మి ఆ మహాలక్ష్మి మహాశక్తి మహాసరస్వతి అన్నట్లుగా అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంతర అంతా మాంగళ్యమే, అంత సుశోభితమే, అంత కామేశ బుద్ధమే, అంత సదృశ్యమే, అంత విరాజితమే. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్న గ్రైవేయ చింతాక లోకాముక్త ఫలాన్విత అంతా ఫలవంతమే, అంతా లోకముక్తమే, అన్ని చింతలు చిదానంద రూపమే. కనకాంగత కేయూర కమనీయ భుజాన్విత అన్ని భుజముల పైన భారాన్ని బాధ్యతగా భగవంతుని తత్వంలో విరాజిల్లేలా చేస్తున్నటువంటి ఈ ధ్యాన స్థితి కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి పనస్థిని నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి కామేశ్వరం ప్రేమరత్నం మణి ప్రతి పనస్థిని అన్నీ కూడా మనులే, అన్నీ కూడా చింతామణులే, అన్నీ కూడా భోగభాగ్యాలే, ప్రేమరత్నాలే, అన్నీ కూడా కామేశ్వరి తత్వమే. లక్ష రోమాలతాధారత సమున్నేయ మధ్యమ స్థన భారదలన్ మధ్య పట్టబంధ వలిత్రయ బంధంలో కూడా మోక్షాన్ని దర్శిస్తున్న వేళ అన్ని మాధ్యమాలలో కూడా లక్ష రోమాలతో అచ్చరుతో కూడినటువంటి ఆ ధారణా స్థితిలో అలా స్థితమవుతున్న వేళ అరుణారుణ కౌసుభ వస్త్ర భాస్వత్ కటితటి రత్నకింకిని కారమ్య రషనాదామ భూషిత అంతా భూషణమే. ఆ వెలుగొందుతున్నటువంటి ప్రకాశం అనువనువున ఆ తేజస్సు మనలో నింపబడుతున్న కొద్దీ ప్రగాఢమైన స్థితి కామేశ జ్ఞాత సౌభాగ్య అంతా సౌభాగ్యమే. మార్దవోరు ద్వయాన్విత రెండు లేనటువంటి ఏకమైనటువంటి స్థితి మాణిక్య మకుటాకార మనులు చింతామణులు ఆ మకుటమైనటువంటి స్థితిలో అలంకరించిన వేళ జానుద్వయ విరాజిత
ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూనాభ జంగిఖా గూఢ గుల్భా కూర్మ పృష్ఠ జయస్ను ప్రపదాన్విత. అన్నిటిలో కూడా, అన్ని జీవిత పరిస్థితుల్లో కూడా ఆ లలితాంబ ఆది పరాశక్తి, మహా చైతన్యము, మహాజ్ఞానము, మహాశక్తి అలా విలసిల్లుతున్న వేళ, మనలో మనం లయమైనటువంటి అవేర్నెస్ లో బ్లిస్ పొందుతున్నటువంటి వేళ, ఆ బ్లిస్ అంతా కూడా శరీరం అంతా కూడా నింపబడుతూ, అణువులో నింపబడుతూ, అంతటా ఆ బ్లిస్ఫుల్ స్మైల్స్, దరహాసం, మన కష్టము బాధలో కూడా, అనారోగ్యంతో ఉన్నటువంటిది ఏదైనా ఉంటే దాన్ని కూడా ఆ దరహాసంతో, శక్తితో, జ్ఞానంతో, చైతన్యంతో నింపుతూ ఉన్నప్పుడు కలుగుతున్నటువంటి బ్లిస్, ఫీల్ ఇట్. ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూనాభ జంగిక గూఢ గుల్భా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత నక ధీదితి సంచన్న సమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరోహ షింజాన మణిజింజీర మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ మురాలి మందగమన మహాలావణ్య శేవధిం. అంతా లావణ్యమే. ఆ లలితాంబ ఉన్న చోట అంతా ఆనందదాయకమే, అంతా స్ఫూర్తిదాయకమే, అంతా దివ్యమే. ఇదే దివ్యమైనటువంటి అవేర్నెస్, ఈ బ్లిస్ఫుల్ అవేర్నెస్ అంతటా నింపుతూ నింపుతూ అలా ఉంటే, స్మైల్ పెరుగుతూ ఉంటే, శరీరంలో ఉన్నటువంటి కాంతి మరింత తేజస్సు అలా అలా పెరుగుతూ ఉంటే, సర్వారుణ నవద్యాంగి సర్వాభరణ భూషిత శివకామైశ్వరాం కస్థా శివా స్వాధీన వల్లభ సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మా సనస్థిత. పంచబ్రహ్మలు స్థితమైనటువంటి చింతామణి గృహంలో విలసిల్లుతున్నటువంటి ఆ సుమేరు మధ్య శృంగాస్థ శ్రీమన్నగర నాయకి, శ్రీమన్నగర నాయకి మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఆ కామాక్షి మన కనులకు మరింత కనువిందు చేస్తూ ఉన్నటువంటి వేళ, వారి దీవెనలు మనలో ఉన్నటువంటి కర్మనంతా పటాపంచలు చేస్తున్న వేళ, దేవర్షి గణ సంఘాత స్తూయనాత్మ వైభవ భండాసుర వదోద్యుక్త శక్తిసేనా సమన్విత. ఆ శక్తితో సమన్వయం పొందుతున్నటువంటి వేళ దేవర్షి గణమంతా కూడా మనకు అన్ని లోకవాసులు, అగోచరులు, దేవతలు అందరూ మన చుట్టూ ఉండి ధ్యానం చేస్తూ ఉంటే, స్తూయ మానాత్మ వైభవ, ఆ వైభవం అంతా కూడా మనము అణువణువు దర్శిస్తూ ఉంటే, సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత అశ్వారూఢ దిష్టి తాశ్వ కోటి కోటి భిరావృత చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతవు. అన్ని ఆయుధాలు కూడా, అన్ని పరిష్కారాలు కూడా, అన్ని గేయ చక్రాలు కూడా, అన్ని మంత్రిని పరిసేవిత, ఆ మంత్రముగ్ధమైనటువంటి రూపము, మంత్రముగ్ధమైనటువంటి ఆ మహిమాన్వ మనస్సు మనల్ని పరిసేవిస్తూ ఉంటే, ఆ మహాతల్లి మహేశ్వరి, మహారాజరాజేశ్వరి, లలిత అంబిక అన్ని అణువుల్లో కూడా దర్శిస్తూ ఉంటే, ఆ అమర చైతన్యము, అమరత్వ సిద్ధి, ఆ అవేర్నెస్, ఆ బ్లిస్, ఫీల్ ఇట్ ఎవ్రీవేర్. బ్లిస్ ఈజ్ ఎవ్రీవేర్. యూ హ్యావ్ టు హ్యావ్ ఐ టు సీ, హార్ట్ టు ఫీల్ అండ్ హ్యాండ్స్ టు షేర్ అన్నట్టుగా ఆ బ్లిస్ అంతటా ఉంది. దాన్ని దర్శించేటువంటి దృష్టి ఆ లలితాంబ తత్వంలో అలా లయమై దర్శిస్తున్న వేళ, ఆ లలితాంబ హృదయంతో ఏకమై హృదయ స్పందనలు, ఆ స్పందించేటువంటి గుణం, స్పర్శించేటువంటి హృదయం,
స్థితమై అభయహస్తం వరాలిచ్చేటువంటి ఆ చేతులు, కర్మ చేతులు అంతటా బ్లిస్ను అవేర్గా గమనిస్తూ భోగిస్తూ ఉన్న ఆ లలితాంబికా తత్వము భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్య పరాక్రమటోప నిరీక్షణ సముత్సుక భండపుత్ర వధోద్యుక్త బాల విక్రమ నందిత మంత్రిణ్యవ్య విరచిత విషంగ వదతోషిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత బాలా విక్రమ నందితవు. చిన్న పిల్లవాడు, చిన్న పాప ఎంత ఆనందంగా ఉంటుందో, అందరి ముద్దులను పొందుతూ ఉంటుందో, అందరి ఆకర్షిస్తుందో, అంతటి ఆ సుమధుర సుమంగళ ఆ లక్ష్మి సరస్వతి పార్వతి చిన్న పిల్లల్లాగా మనలో లీనమవుతూ ఉంటే, ఆ పసితత్వపు పరిమళాలు వెదజల్లుతూ ఉంటే, అనువనువు ఆ చైల్డ్ లైక్ స్టేట్స్ దైవరాజ్యంలో అడుగుపెట్టడానికి, దైవత్వాన్ని ప్రతిష్ఠించడానికి ఆ బాల చైతన్యం స్వచ్ఛమైన దరహాసపూరిత ధ్యానమయ దివ్య ఆ బాలా విక్రమ నందిత విశుక్ర ప్రాణాహరణ వారాహి వీర్యనందిత కామేశ్వ ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అంత గణేశం సర్వ కామేశం ప్రాణాహరణ వారాహి వీర్యనందితౌ మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగులి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశు పతాస్త్రాగ్ని నిర్ధగాసుర సైనిక. పాశుపదాస్త్రమే కదా ఇది, ధ్యానమే పాశుపదాస్త్రం, నారాయణాస్త్రం. అన్ని శత్రువులను సైనికులను సంహరించగలిగినటువంటి అభయ మోక్షప్రదాయని లలితాంబ ఆదిపరాశక్తి మన ముందు ఉంటే, వారి సమక్షంలో ధ్యానం మరింతగా కుదురుతూ ఉంటే, సమాధి స్థితిలో లయమవుతుంటే, కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సడం సభండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థ వైభవ హర నేతాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. సంజీవనౌషధం ఇది. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాదహ కటిపర్యంత మహాకూట స్వరూపిణి శక్తి కూటైక తాపాన్న కటథో భాగధారిణి మూల మంత్రాత్మిక మూలకూట త్రయ కలేబర కులామృతైక రసిక కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగంధి విభేదిని మణిపూరాంత రుదిత తటల్లిత సమరుచి షట్ చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి భవాని భావనాగామ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి విభక్త సౌభాగ్యదాయిని భక్తి ప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహో శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్రని భానన శాతౌదరి శాంతిమతి నిరాధార నిరంజన
నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపల్ల పప్లవా నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరుపాధి నిరీశ్వర నీరాగ రాగానుధమదిని నిర్మద మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమత హంత్రి నిష్పాశ పాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని. మన లోభము, క్రోధము, మదము, మత్సరము అన్నింటినీ కూడా నశింపచేసేటువంటి, తుడిచివేసేటువంటి ఓ లలితాంబ శరణు శరణు అన్న సమర్పణలో లయమవుతుంటే ఆ సమాధి స్థితిలో నిశ్చింతగా నిరహంకారులై నిర్మోహులై నిర్మలులై నిష్పాహులై నీరాగులై నిష్కరణ నిష్కలంక నిరుపాధి నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ స్థితిలో నిశ్చశుద్ధులై నిత్య బుద్ధులై నిరవధ్యాదులై నిరంతరులై నిర్లేపమై నిర్మలమై నిత్యమై నిరాకారమై నిర్గుణులై నిష్కలులై నిష్కామ నిరుపల్లవులై ఆ శాంతిమతి నిరంజనులై శాంభవి శారదారాధ్య శర్వని శర్మ దాయినులై భక్తి ప్రియులై భక్తి గమ్యాలై భక్తి వశ్యులై భయరహితులై అలా అనువనువు నింపబడుతున్న వేళ ఆ స్థితిలో హాయిగా ఆ అనంత తత్వంలో మరింతగా అనువనువు నింపబడుతూ ఆ తల్లి యొక్క శక్తినంతా తీసుకుంటూ నమస్కరిస్తూ నెమ్మది నెమ్మదిగా చేతులు కళ్ళ మీద ఉంచుకుంటూ 5 4 క్లీంకారి కేవల గుహ్యై కావల్య పదదాయిని త్రిపుర త్రిజగ ద్వంద్వ త్రిమూర్తి సిద్ధేశ్వరి త్యక్షరి దివ్యగంధాఖ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. నెమ్మది నెమ్మదిగా చేతులు కళ్ళ మీద ఉంచుకొని స్లోలీ అలా 5 విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపముద్రార్చిత లీలక్లుప్త బ్రహ్మాండ మండల అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి దేవ్య వేద్య వర్జిత యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట. అలా అనువనువు ఆ తత్వమంతా ఇంకుతూ అలా నిశ్చలంగా అలా ఉంటూ కళ్ళు తెరిచి అలా మీలో మీరు చూసుకుంటూ మీ కళ్ళలో మీరు చూసుకుంటూ ఆ లలితాంబ మీ కళ్ళలోనే స్థితమైనట్లుగా చూస్తూ సత్ రూపరాధారిణి అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్ర విధాయిని ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ భాషా రూప బృహత్సేన భావ వివర్జిత సుఖారాధ్య శుభకరి శోభని సులభాగతి రాజరాజేశ్వరి రాజ్యదాయని రాజ్యవల్లభ రాజ్యత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగా బలీశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేకల దీక్షత దైత్యశమిని సర్వలోక వశంకిరి సర్వార్థధాత్రి సావిత్రి సచ్చినానంద రూపిణి. అలా హాయిగా
నెమ్మదిగా కళ్ళు తెరిచి మనతో మనం ఉండి సర్వోపాధి నిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాత్వి గురుమండల రూపిణి స్వతంత్ర సర్వతం త్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయని చిత్కల నందకలిక ప్రేమరూప ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి మిథ్య జగదిష్టాన ముక్తిద ముక్తరూపిణి లాస్యప్రియ లయకరి లజ్జ రంభాది వందిత. అలా హాయిగా నెమ్మదిగా మన మామూలు స్థితికి వద్దాం. మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాశన అపర్ణ చండిక చండాముండ సుర విదీషిని హాయిగా ఎస్ మామూలు స్థితిలోకి వద్దాం. క్లాప్స్ టు ఎవ్రీవన్. పరంజ్యోతి పరంధామ పరమాను పరాత్మర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని. నెమ్మదిగా మామూలు స్థితికి వద్దాం. ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠ రూపిణి విశృంఖల వివిక్తస్థ వీరమాత వియత్ ప్రసూహ్ ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావాగ్న భవరోగ్ని భవచక్ర ప్రవర్తిని. హాయిగా మనం మామూలు స్థితికి వద్దాం. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిష దుద్ఘుష్ట శాంతి అతీత కళాత్మిక గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట కాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేలి తరంగిత కనక తటాకాం లీల విగ్రహధారిణి. నెమ్మదిగా హాయిగా త్రివర్గ నిలయ త్రిస్త త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్వారామ సుధాస్మృతి. మాధవి ఎలా ఉంది? నాగిని, జ్యోతి ఒక్కటి అసలు గొప్పగా అనుభూతి చెందినాయి సార్. అంటే నాకు ఇలాంటివి ఏవి తెలియవు. అసలు చాలా లోపలికి వెళ్ళిపోతాం సార్. అది మీరు లలితా సహస్రనామం చదివినప్పుడు కంటే ఒక్కొక్కటి పాటలు అసలు అనుభూతి చెందుతున్నాయి. అది ఆ లోపలంతా వైబ్రేషన్, ఆ అమ్మవారు అంతా మీరు చదువుతున్న ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క అమ్మవారు అలా కనిపిస్తుంది. ఆ నవ్వు, ఆ ప్రేమ, కాంతి, వెలుగు. ఎలా చదువుతున్నాం కాదు, ఎవరు చదువుతున్నారు దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అవును, అదే అంటున్నాను కదా. ఎంతమంది దగ్గర ఎన్నిసార్లు టీవీలోనో వినుంటాం కదా, కానీ లలితా సహస్రనామం అనుభూతి చెందడం చాలా అద్భుతంగా ఉంటుంది. నాకంటే చెప్పడానికి రావటం లేదు. అసలు మీరు చెప్తున్నా బయటికి రావాలని లేదు. వెరీ నైస్, వండర్ఫుల్. బాగుంది. రామకృష్ణ చెప్పండి. నాగిని, మాధవి. ఎస్ మాధవి చెప్పు. శోభ ఎన్ని గంటలు కూర్చున్నా ఇంత ధ్యానం, ఇంత వైబ్రేషన్, ఎంత ఫీల్ తెలియదు సార్. మీరు అలా చెప్తుంటే దానికి అదే జరిగిపోతుంది. అసలు చాలా అద్భుతంగా ఉంది. ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఎంత బాగుందో. చాలా 8 మంది చాలా అష్టలక్ష్ములు ఎంతమంది ఉండాలి? అవును, మీ పని మీరు చేయడం లేదు. నా పని చూడండి, ఒక్కరున్నా కూడా అంతే ప్రేమతో చేస్తుంటే మీ పని మీరు చేయలేకపోతున్నారా? ఏం రామకృష్ణ చెప్పండి. బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఎవరో అడిగారు నన్ను, సార్ మీరు రాముడా కృష్ణుడా అని. నేనేం చెప్పింటాను చెప్పు. రామకృష్ణ పేరు పెట్టుకున్నారు, రెండు చెప్పుంటారు సార్. అది మీరు రెండు. నేను హరి రామకృష్ణ అన్నాను, హరే రామ హరే కృష్ణ అన్నా నేను. సరే, ఓకే, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ విందాం. ఈరోజు చాలా బాగుంది సార్. వైబ్రేషన్ పరంగా కానీ చెప్పిన విధానం చెప్తా ఉంటే ఏంటంటే పక్కనే వినాయకుడు తన తండంతో కూర్చొని బీజాక్షరాలు ఏదైతే వినాయకుడు బీజాక్షరాలు రాసి ఉంటాయో బీజాక్షరాలు వినాయకుడు వచ్చి తొండతో కొడుతున్నారు సార్. మీరు ఎప్పుడైతే మీ యొక్క స్పర్శించుకున్నప్పుడు, మీ బాడీని స్పర్శిస్తున్నప్పుడు బాడీని స్పర్శిస్తుంటే జ్యోతి చెప్పమ్మా, అద్భుతం. ఎట్లా ఉంది అది? అవేర్నెస్ అన్నావు చూడు, బాడీ అవేర్నెస్, మైండ్ అవేర్నెస్, బ్లిస్ అనేటువంటిది. ఈ మాటలన్నీ తీసుకొచ్చాను. నాగిని గారి వర్డ్స్, మూడ్స్, డీడ్స్ అనేటువంటివి కూడా తీసుకొచ్చాను. ఎలా అయితే అంటుంటారు చూడండి, శతావధానం అంటుంటారు చూడండి, సహస్రావధానం అంటుంటారు చూడండి.
ఈ పదాలను కూడా కలిపి వాట్ ఏ వండర్ఫుల్ బ్యూటీ ఏది చెప్పడం, సరస్వతి దగ్గర నుంచి ఆ పార్వతి దగ్గర నుంచి ఆ కలపడం, అక్సెప్టెన్స్, అక్నాలెడ్జ్మెంట్, అవేకనింగ్, అప్రిషియేషన్, వాట్ ఏ వండర్. ఇదంతా కూడా అలా 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 అవేర్నెస్ అంటే ఈ మూడింటి కలయిక. జ్ఞానము, శక్తి, సమృద్ధి అనేటువంటిది ఉన్న చోటనే అవేర్నెస్ ఉంటుంది అనేటువంటిది అలా రావడం నిజానికి అది అనువనున స్థితమైంది అన్నట్టు. ఏమంటారు జ్యోతి గారు? వెరీ గుడ్, వెరీ గుడ్. అవును సార్. ఎప్పటిదాకా ప్రేమ అంటే ఎవరైనా స్పర్శించినప్పుడు, అప్రిషియేట్ చేసినప్పుడు ఆ పొందిన అనుభూతి వేరు. మనకి మనమే అప్రిషియేట్ చేసుకోవడం అది అసలు మనకి మనమే అమ్మైనట్టు, మనకి మనమే అనుభూతి చెందుతున్నట్టు, మనకి మనమే ఉన్నట్టు అది ఫీల్ అది బాగుంది సార్. అంటే మీరు చెప్పిన విజ్డమ్ తో ఫీల్ అవుతుంటే, అంటే ఆ అనుభూతితో ఫీల్ అవుతుంటే అది చాలా బాగుంది సార్. చాలా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడు నాకంటే, అందుకే ఇంకేం చెప్పాలో తెలియట్లేదు. అక్కడ కంటిన్యూషన్ ఆ ధ్యానం చాలా బాగుంది సార్. ధ్యానం అసలు ధ్యానం దానికదే అయిపోతుంది కరెక్ట్ గా ధ్యానం. ఓకే, పేపర్ మీద కొన్ని లైన్స్ రాయండి. రాస్తున్నప్పుడు స్థితమవుతున్న మీ ప్రజ్ఞను చూడండి. శోభ, మీన పేపర్ మీద రాస్తూ అలా పెట్టండి. ఒక 3-4 నిమిషాల్లో టక పెట్టేసేసేయండి ఆ అనుభవాన్ని. చాలా బాగుంది. మానస పూజ ఏదైతే చెప్పారో అప్పుడు అమ్మ చేపించుకోంది సార్. పృథ్వీ తత్వాత్మిక అంటే ఇది కొన్ని రోజుల నుంచి చేస్తా ఉండము సార్ మేము. అంటే పూజ ఎప్పుడు చేసేకి వీలు కాదో ఆ రోజు మానస పూజ అట్లా చేసుకుంటాం సార్. అట్లా చేసుకుంటాము. మీరు చెప్తా ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి ఒక్క పూలను నువ్వు ఉండవు పృథ్వీతత్వంలా పూల ఉండి గంధంగా ఉండి పృథ్వీతత్వము అంత మూలాధారానికి ఆధారంగా ఉండవు అనేసి ఎంత బాగా ఇదైంది సార్. మీరు చెప్పిన చిన్నగా లేదు, లలితా సహస్రనామ స్తోత్రం చాలా చాలా ఉంది. అన్నిటిని అనుభవిద్దాం. అవును సార్. అన్ని భాగాలను స్పృశించినటువంటి ఆ స్తోత్రం అది. అవును సార్. ఎట్లా ఉంది లలితాంబిక దర్శిస్తూ ఉంటే? ఆ కళ్ళు, ఆ రూపం, ఆ బొట్టు, బాగుంది సార్. వస్త్రము బాల త్రిపుర సుందరిగా ఇచ్చింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వండర్ఫుల్. బాల త్రిపుర సుందరిగా వచ్చింది, నడుచుకుంటూ వచ్చింది సార్. ఎస్ 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 అంతా అన్ని చక్కగా రాసి రామకృష్ణ ఒక్క మగాడు అన్నట్లున్నావు నువ్వు ఇక్కడ. అన్ని రాసి చక్కగా. ఎస్ నాగిని చెప్పండి ఎలా ఉంది? అక్కడి నుంచి స్వీయ ప్రేమలోకి వెళ్ళి అవేర్నెస్ అంటే కొత్తగా చెప్పారు సార్. దీంట్లో అవేర్నెస్ చూడొచ్చా అని. నిన్నే గుడకేశాలో ఎరుక గురించి చెప్పారు సార్ మొన్న. నాకు అంతకుముందు ఎరుక అంటే ఎలాగ మా అమ్మ చెప్తూ ఉండేది. ఎరుక ఎలాగెలా ఇప్పుడు కొంచెం అర్థమై కరెక్ట్ గా ఎరుక గురించి ఎవరైనా చెప్తే బాగుంది అనుకున్నాను. మొన్న గుడకేశాలో చెప్పాక నాకు అది చాలా బాగుంది సార్. ఇప్పుడు మీరు చెప్పాక అది ఇంకా ఓకే, ఎరుకని ఇలా కూడా మనం స్థితం చేసుకోవచ్చు ఇదనమాట అని కూడా ఇంకా అలా అలా అక్కడి నుంచి స్వీయ ప్రేమ, శరీర భాగాలన్నిటికీ చెప్పుకోవడం. ఈరోజు మార్నింగ్ ధ్యానంలో కూడా అది చేశాను సార్. ఈ భాగాలకి థ్యాంక్స్ చెప్పుకోవడం. అందుకనేమో ఇప్పుడు ఇంకా బాగా కనెక్ట్ అయింది అసలు లోపలికి. ఎంత బాగుందో సార్. ఇలా ఎప్పుడు నాకు తెలియదు ధ్యానం చేయడం అంటే కళ్ళు మూసుకోవడం, సైలెంట్ అయిపోవడం. ఇప్పుడు ధ్యానం మాత్రం చాలా దాని ఆనందం, అనుభూతి ఏంటో తెలుస్తుంది సార్. అది బాగుంది, బహు బాగుంది. వెరీ నైస్, వండర్ఫుల్. ఓకే, చక్కగా అది స్నాప్ తీసుకొని దాంట్లో పోస్ట్ చేసుకొని మీరు భోజనం చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మాకు ఇంత టైము ఇదంతా మాకు ఇస్తున్నారు సార్ ఈ టైంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా సంతోషం. ఓకే, రైట్.